హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే శాఖాహారి మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 26 minutes రన్ టైంతో ఆల్రెడీ థియేటర్స్లో కన్నడలో రిలీజ్ అయిందండి. అక్కడైతే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడైతే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదండి. ఫస్ట్ మూవీ స్టార్ట్ చేయగానే నాకు 15 minutes ఒక క్లారిటీ వచ్చిందండి. ఇదేదో పెద్ద రాడ్ మూవీ లాగా అనిపించింది. బట్ అక్కడ నుంచి అయితే ఒక మెయిన్ పాయింట్ స్టార్ట్ అయింది. ఒక 40 minutes ఫ్లాష్ బ్యాక్ వెళ్తారు. అదైతే సూపర్గా తీసుకెళ్లారు. ఇంకా తర్వాత అయితే ఇన్వెస్టిగేషన్ ఆ థ్రిల్లర్ టైప్ మోడ్లో వెళ్ళిపోతుందేమో దృశ్యంలాగా అనుకున్నాను. కాకపోతే అక్కడ నుంచి మొత్తం ఫ్లాట్గా వెళ్ళిపోయి లాస్ట్ ఒక 20 minutesకి మళ్ళీ థ్రిల్లింగ్గా తీసుకొచ్చారు. సో పాటలుగా చూస్తే బాగానే ఉంది, కానీ మొత్తంగా మూవీగా చూస్తే మాత్రం నాకైతే నచ్చలేదు. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం అయితే ఒక్కసారి అలా ట్రై చేయొచ్చండి. అంటే ఎస్పెషల్లీ క్లైమాక్స్లో 20 minutes ఆ కంక్లూజన్ కానీ అదంతా థ్రిల్లింగ్ ఆ ట్విస్ట్లో రాసుకున్న విధానంగా అయితే క్లవర్గా అనిపించింది కొద్దిగా. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్టార్టింగ్ ఒక మనిషిని నరికేసి తను ఒక దాన్ని వండుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. సో అవి పర్లేదు, మేము చూడగలం అనుకుంటే అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. ఇంక ఈ మూవీ బేసిక్ స్టైల్ అని కూడా నేను ఆల్రెడీ చెప్పేశానండి. ఒక మనిషిని ముందుగానే చెప్పినట్టు నరికేసి అందులో వండుతూ ఉంటారు. అసలు ఆ మనిషి ఎవరు, ఎందుకు చంపారు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే నేను ముందుగా చెప్పినట్టే ఫస్ట్ 15 minutes చూసాక నా పని అయిపోయింది అనుకున్నాను. కానీ అక్కడ నుంచి ఒక మెయిన్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. కూడా ఒక 40 minutes ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఆ ఎపిసోడ్ అయితే ఈ మూవీకే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ క్లైమాక్స్ ఒక 20 minutes ఆ కంక్లూజన్ కానీ ఆ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను నేనైతే. ఇంక ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేసినానికి 59 years అంటండి. ఆయన పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ అని చెప్పాలి. ఇచ్చి పడేసారు, వన్ మ్యాన్ షో. ఈ మూవీ మొత్తంలో కూడా ఆయన పర్ఫార్మెన్స్ హైలైట్గా నిలిచింది. ఇంకా టెక్నికల్గా కూడా మూవీ చాలా సౌండ్ అని చెప్పాలండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని బాగా తీసుకెళ్లారు. ఎస్పెషల్లీ ఆ నైట్ మోడ్లో తీశారు చూసారా సినిమాటోగ్రఫీ, అదైతే చాలా నచ్చింది నాకు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించిందండి. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే తెలుగులో అస్సలు బాగాలేదు. కుదిరితే అవి అవాయిడ్ చేయడం కూడా బెటర్. సో ముందుగా నేను చెప్పినట్టే ఫ్లాష్ బ్యాక్ ఒక 40 minutes, లాస్ట్లో ఒక 20 minutes, అరౌండ్ 1 hour తప్పితే మిగతా 1.5 hour కూడా వేస్ట్ చేశారని చెప్పాలండి. టూ ఫ్లాట్గా తీసుకెళ్ళిపోయాను నేరేషన్ని. సో కంప్లీట్గా నేనైతే ఎదురు చూస్తూనే ఉన్నా, అసలు ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా ఇలా లేకుండా ఎలా తీసుకెళ్ళిపోతున్నారా, ఇంకా క్లైమాక్స్లో ఏదో పెడతారు అన్నట్టుగా చూశాను అంతే. మరీ కొన్ని సీన్స్ అయితే ఏదో పెట్టాలని పెట్టినట్టు అనిపించిందండి నాకైతే. ఏదో టిఫిన్ చేసి వెళ్ళిపోదాం, పెళ్లి కోసం ఒక కాన్సెప్ట్ పెడదాం అట్లా పెట్టినట్టు అనిపించింది తప్పితే స్టోరీకి అయితే నీడేం ఉన్నట్లేదు. సో బేసిక్గా వీళ్ళైతే ఆ ఫ్లాష్ బ్యాక్ మోడ్ని అండ్ క్లైమాక్స్లో ట్విస్ట్ని బాగా రాసుకున్నారు, కానీ మధ్యలో ఏం రాసుకోలేదు. అందుకే ఏది పడితే అది ఫీల్ చేశారని నాకు అనిపించింది. ఇంకా లాస్ట్లో కూడా అన్ని పోలీసు ఎలా కనుక్కుంటారా అంటే ఇవన్నీ గుర్తు చేసుకొని ఒకసారిగా కంక్లూజన్ ఏదో ఇవ్వాలి కదా అన్నట్టుగా ఆర్టిఫిషియల్గా అనిపించింది. నాకైతే కన్విన్సింగ్ అనిపించలేదు ఆ సీన్. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బట్టికి ఏంటంటే ఇది ఒక థ్రిల్లర్ అని చెప్పొచ్చు అండి. పెద్ద కాంప్లెక్సిటీ కూడా ఏముండదు, ఈజీగానే అర్థమైపోతుంది. కాకపోతే ప్రాబ్లం అంతా కూడా మెజారిటీ ఆఫ్ ది రన్ టైం అంతా వేస్ట్ చేశారని చెప్పాలి. సో ఇది జస్ట్ వన్ టైం వాచబుల్ అంతే. అది కూడా క్లైమాక్స్ వచ్చే కంక్లూజన్ ఆ ట్విస్ట్ కోసం మాత్రమే. సో ఇది కంప్లీట్ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.